కడప నగరంలోని 29వ డివిజన్ హాజీ రెహమతుల్లా వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన న్యూ రోషన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ కార్యాలయాన్ని హజరత్ సోఫీ షా మహమ్మద్ అబ్దుల్ సత్తార్ మహమ్మద్ ఆరిఫుల్లా మాజీ డిప్యూటీ సీఎం ఎస్బి అంజద్ బాషా వికాస్ విద్యా సంస్థల అధినేతలు సుబాన్ బాషాలు ప్రారంభించారు. అనంతరం వారు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ముస్లిం తన జీవితంలో ఒకసారి అయినా హజ్ మరియు ఉమ్రా యాత్రలు చేయాలని కోరిక ఉంటుందన్నారు. అలాంటి వారి కోసం మంచి సదుపాయాలతో ఏర్పాటు చేయాలని వారు తెలిపారు. హాజీలకు మంచి సౌకర్యాలు కల్పించి సంస్థ మంచి పేరు సంపాదించాలని సందర్భంగా అల్లాను ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాజీ హజ్ కమిటీ చైర్మన్ గౌసా లాజం, మాజీ కౌన్సిలర్ హాజీ, ప్రొద్దుటూరు ఎంపీటీసీ బి రవీంద్రనాథ్, దస్తగిరి మహమ్మద్ ఏజెస్, మాజీ కార్పొరేటర్లు రిజ్వాన్ మహమ్మద్ షఫీ, అలీ అక్బర్, డిష్ జిలాన్, జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి శివప్రసాద్, నార్త్ జోన్ మండల అధ్యక్షులు బిహెచ్ ఇలియాజ్, నాయకులు మునీర్, గయాజ్, రియాజ్, ఇర్ఫాన్ మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారాలు. మరి ఇవాళ మా గురువు గారైన రోషన్ అలీ షా ఖాదరీ గారి చేతుల మీదుగా న్యూ రోషన్ ఉమ్రా మరియు జియారా టూర్స్ అండ్ ట్రావెల్స్కి సంబంధించిన మరి ఈరోజు ఆఫీస్ని మరి ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. మరి పెద్దలు మన గురువు గారైన ఆయన చేతుల మీదుగా మరి ఈరోజు ఈ ఉమ్రా మరియు జియారత్కు సంబంధించిన ఈ ఆఫీస్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. మరి ఇవాళ ప్రతి ముస్లిం సోదర సోదరులందరూ కూడా పవిత్ర మరి ఉమ్రా మరియు హజ్ యాత్రకు వెళ్ళే పరిస్థితి ఉంది కాబట్టి మరి వాళ్ళకందరికీ కూడా ఒక మంచి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎంతో అవసరం. దానికి తోడుగా ఎంతో అనుభవం కలిగిన మరి అదేవిధంగా మా గురువు గారైన ఆశీస్సులతో మరి ఈరోజు న్యూ రోషన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ మరి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. మరి వీళ్ళు చాలా అనుభవజ్ఞులతో మరి మత పెద్దలతో మరి గురువులతో కూడా ఈ టూర్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఒక మంచి ప్యాకేజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి మక్కా మదీనాలో యొక్క జియారాత్లన్నీ కూడా చేయించడం జరుగుతుంది. మరి ఖచ్చితంగా కడప నగర ప్రజలే కాకుండా మరి కడప జిల్లా ప్రజలందరూ కూడా మరి ఆఫీస్ని ఒకసారి సందర్శించండి, వాళ్ళకు సంబంధించిన ప్యాకేజెస్ని ఒకసారి పరిశీలించండి. ఖచ్చితంగా వాళ్ళు మంచి ప్యాకేజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది, మంచి సదుపాయాలతో. మరి హరం షరీఫ్కు అతి దగ్గరలో మరి హోటల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి బోర్డింగ్ మరియు లాడ్జింగ్ అన్నీ కూడా మరి వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి అదే కాకుండా మక్కా మరి మదీనాలో కూడా అతి సమీపంలో కూడా లాడ్జెస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి రెండు ప్రాంతాల్లో కూడా మరి ఆయా ప్రాంతాల నుండే మరి జియారత్లను కూడా చేయించడం జరుగుతుంది. మరి ఏసీ బస్సుల్లో మరి అన్ని ప్రత్యేకమైన సదుపాయాలు మరి ప్రయాణికులకు యాత్రికులకు కల్పించడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఈ ఆఫీస్కి విజిట్ చేసి మరి ఈ ఆఫీస్ మన రహమతుల్లా స్ట్రీట్ చాంద్పూర గుమ్మజ్ సందులో మరి ఈ ఆఫీస్ ఉంది. ఖచ్చితంగా ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆఫీస్ని విజిట్ చేసి వాళ్ళు ఏదైతే ప్యాకేజెస్ ప్రకటించారో ఆ ప్యాకేజెస్ని ఒకసారి పరిశీలించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మరి ట్రావెల్స్ ద్వారా వెళ్ళాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కూడా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ, ఎందుకంటే గురువు గారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ అల్లా యొక్క దీవెనలు కూడా ఖచ్చితంగా ఈ టూర్స్ మరియు ట్రావెల్స్ పైన ఉంటాయి. ఖచ్చితంగా ఏదైతే ఒక నమ్మకంతో విశ్వాసంతో మరి ఒక మంచి సేవాభావంతో మరి ఈరోజు ఈ ట్రావెల్స్ ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆ దిశలో మరి ఈ ట్రావెల్స్ మరి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఆ దిశలో ముందడుగు వేస్తారు. కాబట్టి మరొకసారి అందరు కూడా ఒకసారి మరి ఆఫీస్కి విజిట్ చేసి మరి అన్ని టూర్స్ సంబంధించిన ప్యాకేజెస్ అన్ని కూడా పరిశీలించి ప్రతి ఒక్కరు కూడా ఈ టూర్స్ ద్వారా మరి
మక్కా మరియు మదీనాకు మరి ఉమ్రాకు వెళ్లాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. रहमतुल्लाहि बरकातहू मग़फ़िरतहू। अभी आप तमाम हज़रात आली जनाब अमजद बादशाह साहब को सुने, सारी तफसीलात आप सुनाए बतलाए, आप सब लोग सुन चुके हैं। फिर भी मैं एक दो बातें बोलने की सादत हासिल कर रहा हूँ। यहाँ पर आज हम अमजद बादशाह की सदारत में न्यू रोशन टूर्स एंड ट्रैवल्स की इफ्तिताह किए हैं। फर्म का नाम है न्यू रोशन टूर्स एंड ट्रैवल्स उम्रा एंड ज़ियारात इंडिया प्राइवेट लिमिटेड। बहुत ही काविशों के बाद इस ऑफ़िस को शुरू किया गया है और इसके साथ बहुत ही अरमान लगे हुए हैं, बहुत ही ख्वाहिशात लगे हुए हैं। कम से कम पैकेज में लोगों को उम्रा और ज़ियारत कराने की ख्वाहिश रखते हैं। यहाँ से हैदराबाद तक जाने की ज़िम्मेदारी आप हजरात की होंगी। हैदराबाद से यहाँ से फ़्लाइट उड़ेगा तो सीधा मदीना पहुँचेगा, मदीना से फिर वहाँ 7 दिन के बाद मक्का चले जाएंगे, उम्रा होने के बाद फिर वहाँ से वापस सीधा हैदराबाद वापस आएंगे। ये पूरा 15 दिन का पैकेज होगा। सारी सहूलतें अच्छी से अच्छी सहूलतें दी जाएंगी। मदीना में रिहाइश यानी रहने के लिए होटल बिल्कुल क़रीब रहेगी, कम से कम 300 फीट के फासले पर रहेगी। और मक्का में थोड़ा दूर होगा क्योंकि हरम शरीफ का अहाता ज़्यादा बड़ा है, इस हिसाब से 400 फीट का फासला होगा, जो कि पैदल चलने के काबिल है, किसी किस्म की तकलीफ़ नहीं होती। और ये बात इसलिए यकीन से कह सकता हूँ मैं कि पिछले मैं ख़ुद जाके आया हूँ, रह के आया हूँ, उन्हीं होटलों में बात तय कर लिया हूँ, इसलिए यकीन से कहता हूँ ज़्यादा तकलीफ़ किसी को नहीं रहेगी। हर तरीक़े की सहूलत का सारा इंतज़ाम हम कर चुके हैं। बस इससे ज़्यादा और कुछ कहने की ज़रूरत नहीं पड़ेगी क्योंकि सारी तफसीलात आप अमजद बादशाह सुना चुके हैं। खुदा हाफिज़, शुक्रिया। अस्सलाम वालेकुम అందరికీ కడప పట్టణ ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషకరమైన దినం, ఒక మంచి కార్యక్రమం. ఈరోజు మా గురువర్యులు అల్ రోషన్ అలీ సాహెబ్ గారు మహబూబ్ నగర్ నుంచి ఇక్కడ కడపకు ఇచ్చేసి ఒక అల్ న్యూ రోషన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మేమందరము కడప ప్రజల తరపున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ముస్లింగా జన్మనెత్తిన ఎవరైనా చివరి కోరిక, మొట్టమొదటి కోరిక ఒకటే ఉంటుంది, హజ్ చేయాలా, ఉమ్రా చేయాలనేది. కానీ ఎంతో కష్ట నష్టాలు పడి ఎన్నో విధాలుగా ఎత్తిపెట్టుకున్న డబ్బులు పెట్టుకొని సరైన దారి తెలిస్తే ఆ దారిలో పోయి మేము కానీ మా కుటుంబ సభ్యులతో కానీ స్నేహితులతో కానీ ఈ హజ్ యాత్ర యొక్క ఉమ్రా యాత్ర యొక్క పూర్తిగా దీదార్ చేసుకోవడమేమైతేనేమి, జియారత్ చేసుకోవడమైతేనేమి జరుగుతుందని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. అటువంటి మహోత్తరమైన ప్రోగ్రామ్ను మా గురువర్యుల చేతుల మీదుగా ఇక్కడ ఓపెన్ చేసి ఆయన ఇక్కడికి వచ్చి కడప ప్రజలకు కూడా నేను సేవ అందించాలా, నేను చూసి వచ్చాను, నేను అక్కడ ఉండి అన్ని విధాలా విచారించుకొని సమీపంలో ఉన్నటువంటి హోటల్స్ కానీ అందుకు తగ్గ ఏర్పాట్లు ఏ విధంగా ఉండాలో అన్నీ చూసుకొని వచ్చాను. కాబట్టి నేను స్వయంగా దీన్ని లీడ్ చేస్తూ నేను కడపలో కూడా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నా అని నన్ను మా సోదరుడు అమ్జద్ భాయ్ గారిని, గౌసుల్ ఆజం గారిని, అదేవిధంగా మా ఇలియాస్ గారు అయితేనేమి, స్థానిక కార్పొరేటర్లు, అదేవిధంగా నా సోదరుడు హాజీ ఈ ఏరియాలోనే ఉంటారు, వీరందరిని పిలిపించి మమ్మల్ని కూడా మీరు ఈ మంచి కార్యక్రమంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేసినందుకు గురువర్యులకు ప్రత్యేక నా ధన్యవాదాలు. అదేవిధంగా కడప పట్టణ ప్రజలందరికీ విన్నవించుకుంటా, ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో చాందిల్ గుమ్మస్ సమీపంలో వైవి స్ట్రీట్ పోయే దారిలో సెంటర్లో ఈ ఆఫీస్ ఉంది, రండి. ఇక్కడ కూర్చొని ఆయన ఏ లాభంతో ఈ యొక్క కార్యక్రమం చేయడం లేదు, ఆయనకు మేము ఎవరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే స్వతహాగా ఆయన ఒక పీర్ సాహెబ్, ఆయనకు అన్నీ తెలుసు. ఆయన ఖచ్చితంగా
కడపలో ఎప్పుడు వినని రేటు ఇచ్చి మనకందరికీ మంచి సౌకర్యం కల్పిస్తారని ఆయనకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది బాగా జరగాలని మంచి పేరు సంపాదించుకోవాలని నేను అల్లాహ్ తఆలాను కోరుకుంటున్నాను.